నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 13, 14 వార్డులో సీసీ రోడ్లు లేవని, డ్రైనేజీ వ్యవస్థ లేదని, దుర్భర పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అనేక ఏళ్ల నుంచి కాలనీలో సమస్యలు కౌన్సిలర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపల్ అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వర్షపు నీటితో గుంతలు మయంగా మారి, బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, వర్షపు నీరు చేరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ ప్రజలు తెలుపుతున్నారు. పిచ్చి మొక్కలు పెరిగి మురికి కాలువల్లో మురికి పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆటోలు కానీ ఇతర వాహనాలు కానీ మా వీధులను రావడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంటుందని వాపోయారు. ఇప్పటికైనా మా కాలనీ సమస్యలు పరిష్కరించాలని కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు. వీధి లైట్లు లేక అంధకారంలో ఉంటున్నామని, ఎవరు కూడా పట్టించుకోవటం లేదని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ వార్డులో మహిళా సోదరిమణులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్లు లేవు, రోడ్డు మొత్తం బురదమయంగా గుంతలమయంగా మారింది. ప్రజలు స్వచ్ఛందంగా 150-100 రూపాయలు వేసుకొని రోడ్డు బాగుపరుచుకుంటున్న దుస్థితి ఈరోజు బోధన్ పట్టణంలో నెలకొంటుంది. గత 5-6 సంవత్సరాల నుంచి ఆజంగంజ్ 13, 14 వార్డులో సమస్య జటిలంగా ఉంది. ఈరోజు ఏదైతే ఈ రోడ్డు దుర్భరంగా మారి బురదమయంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఒక కౌన్సిలర్ కానీ, కమిషనర్ కానీ, పాలకులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఓటు వేసే యంత్రంగానే ఉంటున్నామని ప్రజలు అంటున్నారు. కాబట్టి ఈ కాలనీ సమస్యలు పరిష్కరించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఎట్లా ఉన్నాయి అవతారం చూడు, అంత దోమలతో జ్వరాలు వచ్చి చస్తున్నాయి. రంజాన్ పండుగ తీసింది రోడ్డు, మోరీలు ఎట్లా తీస్తే మంచిగా ఎట్లా బతకాల? ఎంత బుడతా ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా? ఎన్ని రోజుల నుంచి ఉంది? अंदाजा कितने साल से? उतने साल से कुछ नहीं है। कौन है काउंसलर? कौन है यहाँ? गरीबों को वो करते ये करते क्या करते, आके देखने वाला दिख नहीं, कोई सोचने वाला दिख नहीं है। जिंदे हैं मर गए चले जा रहे बोल के कौन बोलने वाला है? दिखना धनी। हाँ सही बात बोलना। लाइट లేదు ఏం లేదు అంతా ఉండాలగా సంపల్కి లైట్ లేదు 6 నెలల చెప్పి చేస్తున్నారు. అక్కడికి లాట చేస్తున్నారు, అటు వెళ్ళిపోతున్నారు. ఏ సైడ్ भी नालियां नहीं है, देखो ये साइड भी డ్రైన్ కూడా లేదు. ये साइड से पूरा नाले का बनाना, ये साइड से नाले नहीं है। क्या करते हैं क्या है? रोड बाद में गिर जा रहे, बच्चे गिर जा रहे, पूरे नालियां होना, हमको रोड़ा होना देखो सही नहीं है। गलियां पूरा रोड वो साइड भी नहीं है, ये साइड भी नहीं है, कुछ भी नहीं है। हमको ट्रैक्टर తీసుకొని వచ్చి మంచిగున్నదని గట్టి वो खाली लेवल करके चले गए होगा, पूरा खाली लेवल करके चले गए, मैं गिर गई। देखने वाले कोई भी नहीं है आके, काउंसलर में सही नहीं क्या करते थे। రోడ్ సైడ్ అయితే అందరం 150 వేసుకొని మాల వేసుకున్నామన్నది ఏమంటారు, गाड़ी लेके आए तो गिर गए। వేసుకున్న 3 ట్రాక్టర్లు మళ్ళీ అదే విధి అయిపోయింది. ఇటు కూడా వేసుకుందామని అందరం దొరకట్లేదు. ఇప్పుడు रोड మెయిన్ 13వ వార్డు ఆజంగంజ్ 13వ వార్డు. మా రోడ్డు చూడండి ఒకసారి, ఇట్లా ఉందన్న పరిస్థితి. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. బండి మీద స్కిడ్ అయితే ఎవరు చూస్తారు? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు. వర్షం పడ్డప్పుడు అలా బాగా ఇబ్బంది అవుతుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అవుతుంది. ఆటోలు కూడా మాకు అక్కడ రోడ్డుకే ఆపేస్తున్నారు. లోపల వాళ్ళకి అస్సలు చిన్న పిల్లల్ని తీసుకొని ఎటైనా వెళ్ళాలంటే కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మధ్యలో ఆపేస్తున్నారు. మేము అక్కడ నుంచి మళ్ళీ పిల్లల్ని తీసుకొని మళ్ళీ స్కూల్కి కూడా పిల్లలు ఇంతే వెళ్తారు. బండి మీద వీళ్ళ ఫాదర్ తీసుకెళ్తే కూడా ఇబ్బంది అవుతుంది. ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు చెప్పినా మన ఎలక్షన్స్ అప్పుడు కూడా అందరు నిలదీసి అడిగితే కూడా
ఈసారి చేద్దాం అన్నట్టే మాట్లాడుతున్నారు కానీ అంతకుమించి ఏది కూడా చేయట్లేరు.